నమస్తే. విశాఖ మన్యం టీవీకి స్వాగతం. ప్రాంతీయ మరియు రాష్ట్రీయ వార్తలు ఎప్పటికప్పుడు వీక్షించేందుకు మా యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నమస్కారం అండి. మాది పాడేరు మండలం బౌదపల్లి పంచాయతీ వంకచింత గ్రామం ఉంది. మాది మా కొండపైన పాడేరు నుంచి వేస్టేజ్ చెత్త అంతా తీసుకొచ్చి ఆ కొండ మీద వేస్ట్ చెత్త వేస్తున్నారండి. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మాది వంకచింత గ్రామం. ఆ పై చెత్త వేసి వాటర్ అంతా మా విలేజ్కి వచ్చి అందులో ఊట నీరు కూడా మేము తాగుతున్నాం. మా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కూడా తెలియజేసాం, అలాగే ఎంపీడీ గారికి కూడా తెలియజేసాం. ఈరోజు కలెక్టర్ గారికి కలుద్దామని వచ్చేయండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ చెత్త వల్ల రోడ్డు మీద కంపు భరించలేకపోతున్నాము. చాలా ఇప్పుడు పొలం చేయాలన్నా ఆ వాటర్ మా పొలం మీదకి వస్తుంది. దానివల్ల ఆ చెత్త తీసేయాలని మేరకు మేము కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చాము కలుద్దామని. నా పేరు కే మచ్చిరాజు. మాది వంకచింత విలేజ్ మోదపల్లి పంచాయతీ పాడేరు మండలం సార్. మేము ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటైతే ఈ టౌన్లో ఉన్నటువంటి చెత్త చెదరంతా పట్టుకొచ్చి మా వంకచింత అయిన గ్రామంలో సమీపంలోని తీసుకొచ్చి లోడీలు పారబోస్తున్నారు. దానివల్ల మా గ్రామస్తులైన మేమందరూ కూడా చాలా రోగాల బారి నుండి పడుతున్నాము. చాలాసార్లు పలుమార్లు అధికారులు వాళ్ళకి తెలియజేసినప్పటికీ వాళ్ళు ఇప్పటిదాకా స్పందన అనేది లేదు. సో దయచేసి ఆ చెత్త తొలగించాల్సిందిగా మనవి. అలాగే ఆ కింద గ్రామాల్లోని ఉన్నటువంటి గ్రామాలందరూ కూడా ఆ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆ చెత్త వల్ల ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. ఆ వర్షాలు పడడం వల్ల ఆ చెత్త మొత్తం కలిసి మా కింద కొట్టుకు రావడం వల్ల మేము కింద ఊట నీరు తాగుతున్నాము. అదే ఇప్పుడు సీజను పంట పొలాలలోకి దిగాలన్నా ఏం చేయాలన్నా చాలా ఇబ్బందిగా పడుతున్నాము. కావున దయచేసి అధికారులందరూ కూడా ఇక మీదటనే స్పందించి మోదకొండం పాదాలు దాటేమో అంటే చాలు ఏ వాహనాల్లో వెళ్ళే వాళ్ళైనా సరే ఆ వాసనకు భరించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున దయచేసి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. మా యొక్క సమస్యని తక్షణమే అధికారులు వారు స్పందించి మా సమస్యను వెంటనే సాల్వ్ చేయవలసిందిగా కోరుతున్నాము.